ఒకరోజు కైలాసంలో శివపార్వతుల మధ్య ఒక గంభీరమైన సంభాషణ జరుగుతుంది. వారు రానున్న రోజుల్లో అసురు సృష్టించే అనర్థాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో, ధర్మం నశించే పరిస్థితి వచ్చిన ప్రతిసారి నేను శాస్త్ర రూపంలో అవతరించి ధర్మాన్ని నిలబెడతాను అని చెప్తూ ఉంటారు. ఇక్కడ శాస్త్ర అనే పదానికి అర్థం గురుశక్తి మరియు శాసించే శక్తి అని. గురుశక్తిని అయ్యా అని, శాసించే శక్తిని అప్ప అని కూడా పిలుస్తారు. అందుకే శాస్త్ర రూపాన్ని అయ్యప్ప అని కూడా పిలుస్తారు. కొన్ని వేల సంవత్సరాల తర్వాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశతో దత్తాత్రేయ స్వామి భూమిపైన జన్మించారు. లక్ష్మీ, పార్వతి, సరస్వతి దేవతల అంశతో లీలాదేవి జన్మించింది. కాలక్రమేణా వీళ్ళిద్దరి వివాహం జరుగుతుంది. కొద్ది కాలం పాటు వీరు ఆదర్శ దాంపత్య జీవితాన్ని సాగించారు. కానీ ఒకరోజు దత్తాత్రేయ స్వామికి ఈ దాంపత్య శారీరక సుఖాలపై విరక్తి కలుగుతుంది. అప్పుడు ఆయన ఇక నుండి సన్యాస జీవితం గడుపుతూ తపస్సులోనే నిమగ్నమై ఉండాలి అని నిర్ణయించుకున్నాడు. మరి తర్వాత ఏం జరిగింది? అది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మరి ఈ రహస్యాలన్నీ మీరు తెలుసుకోవాలనుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన హరి ఓం ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. హరిహర సుతనే శరణమయ్యప్ప.